మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పలు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అక్కేపల్లి గ్రామ సమీపంలోని వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో అక్కేపల్లి శివలింగపూర్ గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రధాన రహదారి కావడంతో నిత్యం ఈ దారి గుండా ప్రయాణించే ప్రజలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రమాదకరంగా మారిన వాగును దాటే ప్రయత్నం చేయవద్దని, ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సురక్షిత ప్రయాణం చేయాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సమీప గ్రామాల ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా వాగు వద్ద బ్యారిగేట్లు ఏర్పాటు చేసి పోలీస్ పికెట్ను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పలు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అక్కేపల్లి గ్రామ సమీపంలోని వాగు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో అక్కేపల్లి శివలింగపూర్ గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రధాన రహదారి కావడంతో నిత్యం ఈ దారి గుండా ప్రయాణించే ప్రజలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రమాదకరంగా మారిన వాగును దాటే ప్రయత్నం చేయవద్దని, ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సురక్షిత ప్రయాణం చేయాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సమీప గ్రామాల ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా వాగు వద్ద బ్యారిగేట్లను ఏర్పాటు చేసి పోలీస్ పికెట్ను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. శివాని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలతో అయితే ఎక్కడికక్కడ ఇటు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జలపాతాలకి ఇటు వరద నీరు పోటెత్తడంతో అయితే పర్యాటకులు కూడా వాటిని వీక్షించడానికి కూడా క్యూ కడుతున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని అప్పపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మోతుగూడ, అప్పపల్లి గ్రామాల మధ్య వాగుపై వేసిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో అయితే వాహనాల రాకపోకలు అయితే ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఇక్కడ లో లెవెల్ వంతెన ఉన్నప్పటికీ కూడా మరో వంతెన నిర్మాణానికి అధికారులు పూనుకున్నప్పటికీ సకాలంలో వంతెనలు పూర్తి చేయకపోవడంతో కూడా ఇటు దాదాపుగా 10 నుంచి 15 గ్రామాల ప్రజలైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు చెన్నూరు నియోజకవర్గంలోని అస్నాద్కు వెళ్లే రూట్ లో ఉన్నటువంటి లో లెవెల్ వంతెనపై ఇటు భారీగా వరద నీరు పోతా ఉండడంతో 10 గ్రామాలకైతే రాకపోకలు అయితే నిలిచిపోయి దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాలలో దాదాపుగా 20 నుంచి 30 గ్రామాలకైతే ఎక్కడికక్కడ రాకపోకలు అయితే నిలిచిపోయాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇటు ఉమ్మడి జిల్లా యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో గ్రామాల ప్రజలు కూడా వాటి దరిదాపులకు కూడా వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. మరోవైపు ఎవరైతే ఈ పశువులు కాసేవారు కానీ మేకల కాపర్లు కానీ కూడా ఇటు వాగు సమీప ప్రాంతాలకు వెళ్ళొద్దంటూ కూడా వారైతే సూచనలు అయితే చేస్తున్నారు. మరోవైపు జాలర్లకు కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జలపాతాలన్నీ డ్రైగా ఉన్నప్పటికీ కూడా 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతోటి వచ్చెర, కుంటాల, ఇటు తిర్యాని మండలంలోని చింతలమాదన్ జలపాతంతో పాటు మిగతా జలపాతాలన్నీ కూడా జల సవడు చేస్తూ పర్యాటకులను అయితే ఆకట్టుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు జలపాతాల వద్ద జల సవడు చేస్తూ భారీ వరద నీరు రావడంతో జాలవారుతున్న నేపథ్యంలో ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలను వీక్షించడానికైతే ఇతర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు అయితే క్యూ కడతా ఉన్నారు. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భారీ చిన్న తరహా మధ్య తరహా ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా డెడ్ స్టోరేజ్ కి అయితే వెళ్ళాయి. కొద్ది గొప్ప ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఇటు ప్రాజెక్టులోకి వరద నీరు వస్తున్న నేపథ్యంలో కొంతనైతే ఇటు ప్రాజెక్టులో నీటి లభ్యత అయితే చేకూరుతున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిస్తే తప్ప ప్రాజెక్టులు అయితే నిండు కుండల జలకల్లా మారే సిచ్యువేషన్స్ అయితే లేవు. ప్రస్తుతం అయితే ప్రాజెక్టులన్నీ కూడా డ్రైతో ఉన్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. మరోవైపు
ఇటు ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో విస్తరించి ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ గన్నులోకి భారీగా వరద నీరు చేరడంతో అయితే ఇటు దాదాపుగా 32,000 మెట్రిక్ టన్నుల బొగ్గు తీత పనులతో పాటు 1,80,000 క్యూబిక్ మీటర్ల ఓబీ పనుల నిలిపివేతకైతే అడ్డంకి అయితే ఏర్పడింది. సింగరేణి అధికారులు మోటార్ల సాయంతో ఓపెన్ కాస్ట్ గనుల్లో చేరిన వరద నీటిని అయితే ఎత్తిపోస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.